హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీసుధ. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈసారి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూద్దాము. ముందు రోజే మేము ఈ అలంకరణ అమ్మవారిది చేసి రెడీ పెట్టుకున్నానండి. ముందు రోజు ఈవినింగ్ తెల్లారి మార్నింగ్ ముగ్గులన్నీ మెట్ల మీద వేసుకున్న తర్వాత గడప పూజ, అమ్మవారి దగ్గర పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం ముందే అనమాట. ఇలా తులసి కోట దగ్గర పూజ, అలాగే గడప దగ్గర దీపాలను పెట్టుకొని గడప పూజను చేసుకున్న తర్వాత వంటింట్లో వంట బండ దగ్గర అన్నపూర్ణాదేవికి పూజ చేసుకొని ముందుగా పాలను స్టవ్ మీద పెట్టుకొని పొంగించిన తర్వాత వంటలు స్టార్ట్ చేసామన్నమాట. ఇలా పూజ అంతా వంట బండ దగ్గర గడప దగ్గర అన్నీ అయిపోయాక దేవుని గుడిలో ముందుగా పూజ చేసుకొని ఆ తర్వాత వరలక్ష్మి పూజను మొదలుపెట్టామన్నమాట. ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని ఇక్కడ పెట్టేసాము. ఇవన్నీ ఇలా ఒక ప్లేట్లో అలంకరించుకొని రెడీ చేసుకొని వీటన్నింటిని సిద్ధం చేసుకున్నాక పూజ అనేది మొదలు పెట్టామన్నమాట. ఎలా చేశాను ఏందని ముందుగా ఈ వీడియో మొత్తం చూసేయండి. మధ్యలో వాయిస్ ఇస్తూ ఉంటాం అన్నమాట. మేము ఈ పూజని ఫస్ట్ టైం అయ్యగారిని పిలిపించి పూజ చేసుకున్నాం అనమాట అండి. ఎప్పుడు నేనే చేశాను, కానీ ఈసారి ఎప్పుడు చేసినా మనకి వీలుగా ఉన్నట్టుగా చేసుకోవచ్చు అని అయ్యగారిని పిలిపించి పూజ చేసాము. ఈసారి చాలా బాగా చేసామన్నమాట. నేను మా వారి ఇద్దరం కలిసి కూర్చొని ప్రతిసారి పూజ చేసాము, కానీ ఈసారి ఇద్దరము పీటల మీద కూర్చొని అయ్యగారు వచ్చి మాకు పూజ చేస్తుంటే అమ్మవారి మా ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది అనమాట. ఇలా పూజ అంతా మేము పూజకు అన్నిటికీ సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాము. అయ్యగారు వచ్చి కలశం పెట్టారనమాట. కలశానికి ముందుగా ఆయన్ని సిద్ధం చేస్తా అంటే మేము అన్నీ రెడీ చేసి ఇచ్చాము. కలశంలో బియ్యం పోసి కలశానికి మామిడి తోరం కట్టేసిన తర్వాత కలశాన్ని అలంకరించి పూజ అనేది స్టార్ట్ చేసాము. చూడండి మొత్తం పూజను మొత్తం
ओम देवस्य जातवेदो रग्निर्वां योगस्तमत्यमावः जीवनन्दनिशो दिशां दीपवद्भालमहोत्तमोर्तस्तु जीवराधाय विद्महे दुःखराधाय धीमहि करुण कदाक्ष योग्यता फल सिद्ध्यर्थं मम वरलक्ष्मी संपूर्ण अनुग्रह आशीर्वाद फल सिद्ध्यर्थं मम वरलक्ष्मी आवाहन पूजां च योग्यता फल सिद्ध्यर्थं परमेश्वर स्वामी संपूर्ण अनुग्रह आशीर्वाद फल सिद्ध्यर्थं प्रथमे गणाधिपति पूजां अहं करिष्ये। ఇక్కడ ముందుగా వినాయకుడి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మేము వినాయకుడికి హారతి ఇచ్చి వినాయకుడి పూజ కంప్లీట్ అయినాక అమ్మవారి పూజ అనేది మొదలు పెట్టామన్నమాట. వినాయకుడికి గౌరమ్మని చేసి పత్తి వేసి బియ్యంలో వినాయకుడిని పెట్టేసుకొని వినాయకుడిని పూజ చేసి కలశంలో అమ్మవారిని పెట్టుకున్న తర్వాత ముందుగా వినాయకుడి పూజ చేసినాక ఈ పూజ అనేది మొదలైంది. ఇలా పూజ అంతా కంప్లీట్ అయినాక అమ్మవారికి వరలక్ష్మి అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేస్తామన్నమాట. చూడండి ఇప్పుడు అభిషేకం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. आनंदकर्पूर दिव्य मंगल निराजन्दर्शयामि अथ नमस्करोमि। जय बोलो गजानंद महाराज की। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि आवाहयामि आसं समर्पयामि सुवर्ण रत्न कचसिंहासं समर्पयामि हस्तयोः आर्घ्यं समर्पयामि पादयोः वाद्यं समर्पयामि मुखे सिद्धार्थं समर्पयामि। पंचामृतं नमो नमः। शुद्धोदका स्नानान् समर्पयामि। प्रियवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तां मावः जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं विन्देहं कामश्वं पुरुषामहम् अश्वपूर्वां रथमध्यां नस्तिनादा प्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मादेविषदां तां सोऽर्पितां हिरण्यप्राकारामार्ध्वां जलन्ति तुप्तां तर्पयन्ति पद्मे सितां पद्मवर्णां तां योवक्वे श्रियं चन्द्रां प्रभासां यशसां ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीवीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्देवहितां त्वां ऋणे आदित्यवन्ने तपसो दिजातो वनस्पतिस्तव वृक्षोर्बिल्वः तस्य फलानि तपसामन्तमायान्दायास्तु भाग्य अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिष्टामनिनासः तादुद्भूतोऽस्मि रास्तेऽस्मिन् कीर्तिं वृद्धिं ददातु मे शुक्तिपासामलां भेष्टामलक्ष्मीन्नाशयाम्यहम् अभूतमशुद्धिं च सर्वनिर्मुदमेग्रहात् दन्तद्वारां दुरादर्शां नित्यपुष्टां गिरीशिनीं ईश्वरीं सर्वभूतानां तां ह्यवक्वे श्रियं श्रीं मे भजत ॐ आपो इष्टामयो भुवः दान ऊर्ध्वे ददातनः महेरणाय चक्षसे यो पश्वतमोरसः तस्य वाजिनः ऋषितिरमातरः
तस्मारन्धमामव यस्य च जन्मदाम् आपो जनदाचनः श्रीवरलक्ष्मीदेवताभ्यो नमो नमः पञ्चामृतेन स्नानान् समर्पयामि ओम विकृत्ये नमः, ओम विद्याय नमः, ओम सर्वभूतहितप्रदाताय नमः, ओम सिद्धाय नमः, ओम विभूत्ये नमः, ओम सरभ्ये नमः, ओम परमात्माय नमः, ओम मचे नमः, ओम पद्मालये नमः, ओम स्ते नमः, ओम स्वाहाय नमः, ओम श्रद्धाय नमः, ओम सिद्धाय नमः, ओम धन्याय नमः, ओम हिरण्याय नमः, ओम लक्ष्मी नमः, ओम नित्यपुष्टाय नमः, ओम विघ्नवर्याय नमः, ओम आदित्य नमः, ओम नित्ये नमः, ओम दीप्याय नमः, ओम रमाय नमः, ओम वसुधाय नमः, ओम वसुधराण्ये नमः, ओम कारण्ये नमः, ओम समुद्रधन्याय नमः, ओम दीयाय नमः, ओम मंगलदायिन्ये नमः, ओम विष्णु वक्षस्थल निवासिन्ये नमः, ओम प्रसन्नाक्षे नमः, ओम नारायण समसिताय नमः, ओम दरिद्रदासिन्ये नमः, ओम सर्वप्रदोताय नमः, ओम सर्वप्रदावरिण्ये नमः, नवदुर्गाय नमः, महाकाल्ये नमः, ब्रह्म विष्णु శివాత్మకాయ నమః త్రికాల జ్ఞాన సంపన్యాయ ముందుగా వినండి అని ఈ విధంగా చెప్పసాగాను. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షులు ఇంద్రాది అష్టదిక్పాలకు స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తూ ఉన్నారు. ఆ మహత్య సమయం ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, ఓ నాథ, స్త్రీలకు సర్వ సౌఖ్యాలను కలిగించి ఒక వ్రతాన్ని మాకు తెలియజేయండి, పుత్రపౌత్రాదులు కలిగి ఉండండి, ఒక వ్రతాన్ని మాకు తెలియజేయండి అని కోరగా, అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగానే స్త్రీలకు సకల సౌభాగ్యములు కలిగజేస్తూ వ్రతము ఒకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతము. దీన్ని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు, ఈ యొక్క వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయిని పూర్వకాలంలో మగధ దేశంలో కూడినన్న అనే పట్టణం ఉండేది. ఆ యొక్క పట్టణంలో బంగారు గణ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సద్గుణావతి. ఆమె విధేవిధతలు భక్తి గౌరవములు కలిగి ఉన్నది. రాధా కాలాన్ని నిద్రలేచి నమస్కరించుకొని రాధా కాల గృహ కృత్యములన్నీ కూడా పూర్తి చేసుకొని అత్తమామలను సేవిస్తూ ఉండేది. అమితంగా భాషిస్తూ జీవితం కొనసాగిస్తూ ఉండేది. వరలక్ష్మికి నమస్కారము. వరలక్ష్మి వ్రతానికి అధిదేవతైనటువంటి వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి అందు చారుమతి స్వప్నంలో కనిపించి సాక్షాత్కరించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందుగా వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన కోరికలు నెరవేరుస్తాను అని చెప్పి అంతరార్థమైనది. చారుమతి సంతోషి, హే జనని, నీ కృపాకాటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులు అవుతారు. విద్యార్థం పూజార్థం రక్షాకంకణ ముహూర్త సుముహూర్తో అస్తు. కంకణ మీద తల మీద వేసి దిగ్గజం పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక అమ్మవారికి నైవేద్యాలు అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అరిటాకు వేసి అక్కడ పసుపు రాసి అరిటాకు వేసి నైవేద్యం అనేది అమ్మవారికి పెట్టిన తర్వాత అమ్మవారికి చీర, బ్లౌజ్ వాయినంగా ఇచ్చి, గాజులన్నీ వాయినం ఇచ్చి, మన దగ్గర ఏమన్నా వస్తువులు లాంటి వెండి, బంగారం చేయించుకుని అమ్మవారికి ఉంటే చూపించి వాటిని అమ్మవారికి వాయినంగా కూడా ఇవ్వచ్చండి. ఇలా ఇచ్చేసి మొత్తం నైవేద్యం అన్నీ పెట్టేసుకున్నాక పూజ అంతా కంప్లీట్ అవుతుంది అన్నమాట.
ఇప్పుడు మనం పూజ అంతా అయిపోయినాక ముత్తైదులు వచ్చిన వాళ్ళందరికీ వాయనం ఇవ్వాలని మొత్తం అందరు 5 వచ్చింది. వాళ్ళందరికీ వాయనం ముందే పసుపు గుడ్డ ఇచ్చి మనం వాళ్ళకి పసుపు అనేది రాసి అమ్మవారి వాయనం అనేది మనం వచ్చిన ముత్తైదులకు ఇవ్వాలి. ఇలా నిండుగా వాళ్ళకు బొట్టు పెట్టి పసుపు రాసి నేను వాయనం అనేది ఇచ్చాను. ఇలా పూజ అనేది నాకు కంప్లీట్ అయిపోయినాక మనము మధ్యాహ్నం 12-1 వరకు పూజ కంప్లీట్ చేసుకొని అన్నం ఇలా అందరికీ వాయనం ఇచ్చిన తర్వాత మనము అమ్మవారి దగ్గర ఉన్న పుష్కరాకుని మనము భోజనం చేసేయాలండి. వాయనం ఎవరికైనా ఒకరికైనా ఇచ్చిన తర్వాతనే భోజనం చేయాలి. ఇలా నాది పూజ అయిపోయినాక మధ్యాహ్నం వాయనం ఇచ్చేసి ఈవినింగ్ ఒక పొద్దుండి మరుసటి రోజు కలశాన్ని కదిపి ఆ మెడలో అమ్మవారి రూపు వేసుకొని పూజ అనేది కంప్లీట్ చేశాను. ఇప్పుడు అందరికీ వాయనం కూడా ఇలా అయినా ఇవ్వాలి అన్నమాట. ఇప్పుడు ఇలా వాయనం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని మన పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీ సుధా.